వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగా వాళ్ళ అన్నయ్య ప్రమీల గుడికి వస్తారు కదా. గంగ కోసం అసలు నిజం తెలుసుకోవాలనుకుంటారు గంగ వాళ్ళ అన్నయ్య. గంగని అడుగుతూ ఉంటారు, సెల్లే, చిన్నప్పటి నుండి నువ్వు ఇంట్లోనే ఉన్నావా? నీకు తెలిసిన చుట్టాలు గిట్టాలు కూడా తెలీదా అనగానే, లేదన్నయ్య, అమ్మా నాన్నే నాకు తెలుసు. అమ్మా నాన్నంటే నాకు చాలా ఇష్టం కదా, నన్ను చాలా గారాబంగా చూశారు కదా. ఇక చుట్టాలు వాళ్ళ గురించి తెలీదు. బస్తీలో అందరూ మనకు చుట్టాలే కదన్నయ్య అని అంటుంది. ఇంతలో ప్రమీల వచ్చి, గంగా, నేను సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను అనగానే, సరే అక్క, నేను చెప్పిన విషయాలన్నీ మనసులో పెట్టుకొని బాధపడద్దు. ఎందుకంటే నువ్వు నా సొంత అక్కవి, నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను అనగానే, గంగా, ఒకటి మాత్రం నిజం, ఇప్పటికే రుద్రబావ నువ్వు నా కోసం చాలా సహాయాలు చేశారు. అలాగే అత్తయ్యకి మీరు మరోసారి చెడ్డవారుగా ముద్ర వేయించుకోవద్దు అని చెప్పి ప్రమీల అక్కడి నుండి కారులో వెళ్తూ ఉంటుంది. ఇటువైపు గంగా వాళ్ళ అమ్మా నాన్న గంగ కోసం ఇంటికి వస్తారు. గంగ గుళ్ళో ఉందని తెలిసి పరుగున గుడికి వచ్చేసరికి ఇటువైపు గంగ వాళ్ళన్నయ్య, ఏంటి పిన్నే, ఏంటి చిన్నాయన ఇటొచ్చారు? గంగ కోసమా? గంగకి నేను నిజం చెప్పాననా అనగానే, ఒరే రంగా, నువ్వు మాకు కొడుకు కాపోయినా అలాగే బస్తీలో ఉన్న వాళ్ళందరూ గంగని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకున్నారు. గంగ మీద నీకు మాలాగే ప్రేమ ఉంది. కానీ నువ్వెందుకురా గంగకి ఆ ఫోటోల గురించి అడుగుతున్నావు అనగానే, మరి పిన్ని, గంగ చిన్నప్పుడు ఫోటోలో మీరు లేరని నాకు తెలిసిపోయింది. అది అలాగే గంగ జమీందారు గారి ఒళ్ళో కూర్చున్నట్టు కూడా తెలుస్తుంది. గంగ వెనకాలన్న ఆ పాత ఫోటోలో నగలు, రాజసం అన్నీ ఉట్టిపడుతున్నాయి. ఎంతకీ గంగ మీ కూతురు కాదు కదా అనగానే, అలా అంటావేంట్రా, గంగ మా కూతురే, మా పంచప్రాణాలు అని అంటూ ఉంటారు గంగ వాళ్ళ అమ్మా నాన్న. పంచప్రాణాలైతే ఇంత హడావుడిగా నన్ను గుళ్ళో కలవడానికి మీరు రారు. చెప్పండి, గంగ మీకు సొంత కూతురు కాదు కదా, గంగ వెనకాల ఏదో ఉంది అనగానే, ఒరే, గంగ మా కూతురే ఒట్టు అని చెప్పి ఆపేస్తారు. ఇది గంగ మీ కూతురు కాదు. గంగ అసలు ఎవరు? తన వెనకాల ఎవరున్నారు? తను ఒక రాజకుమారిలాగా అనిపిస్తుంది అనగానే, అవన్నీ మాకు తెలియదురా. గంగ మా కూతురు కాకపోయినా కూతురు కంటే ప్రాణంగా చూసుకున్నాను. తన వాళ్ళెవరో మాకు తెలీదు. ఇప్పుడు గంగకి నువ్వు నిజం చెప్పి మేము సొంత అమ్మా నాన్న కాదని చెప్పి మా కడుపు కోతకి గురవుతావా అనగానే, చూడు పిన్నే, చూడు సిన్నాన్న, నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. కానీ గంగ అత్తవారింట్లో ఒక పనిదానిలాగే ఉంటుంది. అలాగే గంగ పాపం మొండిది కాబట్టి, మీరు కూడా లేని వాళ్ళు కాబట్టి అటువైపు ఎవరూ తనకి సాయం చేయటం లేదు. నేను దుబాయ్ నుండి అనుకోకుండా వచ్చాను కాబట్టి అక్కడ ఉన్న విషయాలన్నీ అర్థమవుతున్నాయి. గంగకి నా చెల్లికి ఏమీ కాదు, బావ బంగారం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ గంగ మంచితనం తెలుసు. కానీ గంగ ఎవరు అన్నది మీకు మాత్రమే తెలుసు. మీరు ఎప్పటికైనా ఆ నిజాన్ని గంగకి చెప్పండి అనగానే, ఒరే, మా గురించి గంగకి చెప్పొద్దు అని చెప్పి అంటూ ఉండగానే గంగ వస్తుంది. అమ్మా, నాయనా, ఏమైంది? ఇంట్లో ఒక్క క్షణం లేకపోతే గుడికి వచ్చానని చెప్పారు కదా, ఇప్పుడేంటి ఇలా ఉన్నారు? ఒరే అన్నయ్య, అమ్మ నన్ను ఎందుకు ఏడుస్తున్నారు? ఏదో నిజమంటున్నారు, ఏమైంది? అమ్మా, నీ ఆరోగ్యం బాగుంది కదా అని అంటుంది గంగా. మాకు బాగానే ఉంది అనగానే, సెల్లే, నీ మీద సిన్నానికి పిన్నికి ఎంత ప్రేమ ఉన్నదో ఇప్పటికే నా అర్థమైందా అనగానే, ఏరా అన్నయ్య, వాళ్ళకి ప్రేమ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రండి ఇంటికి వెళ్దాము అనగానే, వద్దమ్మ గంగా, ఒక మంచి రోజు చూసుకొని నిన్ను అల్లుడు గారిని ఉగాదికి పిలుపు చేస్తాము అనగానే, అవునా, ఉగాదికి కొత్తల్లుడు రావాలి కదా సెల్లే, నేను బావని తీసుకొని ఇంటికి వస్తాలే, మీరు వెళ్ళండి అనగానే, చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని అంటారు గంగా వాళ్ళ అమ్మా నాన్న. అమ్మా, ఎందుకమ్మా అన్నయ్యకి అలా అంటున్నారు? నిజం చెప్పాలంటే మీరు మీ దగ్గర డబ్బున్నా లేకపోయినా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. మీకోసం ఏదో ఒకటి చేయాలని నాకున్నా, కానీ మా అత్తవారింట్లోనే మనకంటే ఎక్కువగా సమస్యలున్నాయి. ఆ సమస్యలన్నీ ఆయన అన్నీ సాల్వ్ చేస్తారు. అప్పుడు మన కోసం ఏదైనా చేయమని నేను సార్ని అడుగుతాను అనగానే, వద్దమ్మ గంగా,
మా కోసం నువ్వేం చెయ్యొద్దు. మీ నాన్న మారాడు, తాగుడు తగ్గించాడు అనగానే, అవునే గంగా, నేనన్నీ మానేస్తాను. నువ్వు నీ అత్తారింట్లో ప్రశాంతంగా ఉండు అని అంటారు. నాన్న, నా భర్త నా మనసు తెలిసినవాడు. అలాంటప్పుడు ఆ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా నాకేమీ ప్రాబ్లం లేదు అని అంటుంది. అది నా సెల్లంటే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి సిన్నమ్మ సిన్నాయన అని అంటారు. ఇక గంగ వాళ్ళన్నయ్య. గంగ చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటారు. ఇది ఇలా ఉండగా ప్రమీల కారులో వెళ్తూ ఉండగా వీరు అనుకుంటారు, ప్రమీల, నువ్వు రుద్ర అలాగే గంగకి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు సూపర్ మార్కెట్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నావు. నీ మనసులో ఆనందం ఉబుకుతుంది. నీ మొగుణ్ణి చంపినందుకు నువ్వు మూల కూర్చుంటావు అనుకున్నాను. కుటుంబం మొత్తం నాశనమైతే ఈ రాక్షసానందం పొందుదాము అనుకుంటున్నాము. కానీ తలో బిజినెస్ అప్పచెప్పి అందరూ కష్టపడేలా చేసి డబ్బు వాల్యూ, బిజినెస్ వాల్యూ తెలిసేసేటట్టు ఆ రుద్ర ప్రతాప్ మీ అందరికీ తలో పని అప్పగించారు. కానీ నీతోనే స్టార్ట్ చేస్తాను. నువ్వు మళ్ళీ ఇంటి నుండి బయటికి రాకుండా నేను అడ్డు వేస్తాను అని చెప్పి ప్రమీల కారుకి కొంతమంది రౌడీల్ని పంపించి ఇక ప్రమీలకి ఇక గట్టిగా భయపెట్టాలని రౌడీలందరూ కార్ని వెంబడిస్తూ ఉంటారు. ప్రమీలకి భయం వేస్తుంది. కారు దిగుతుంది. ఎవరు మీరు అనగానే, మేమెవరమో తర్వాత చెప్తాము. నిన్ను చూస్తూ ఉంటే చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. భర్త చచ్చాడు కదా అనగానే, ఏ పిచ్చి పిచ్చిగా ఉందా అనగానే, పిచ్చి పిచ్చిగా లేదు, నీలాంటి వారికి మేము జీవితం ఇస్తాము అని చెప్పి అంటూ ఉండగానే గుళ్ళో మనకి సుమిత్ కనిపిస్తారు కదా. ఆ సుమిత్ అటువైపు నుండి కారులో వెళ్తూ ఉంటే ప్రమీలని అడ్డగిస్తున్న రౌడీలను చూస్తారు. ఇక కారు దిగి మీరు అనగానే, వీళ్ళు అని చెప్పి అంటారు. మీరు పక్కకెళ్ళండి మేడం అనగానే, ఒరే, మనం లైఫ్ ఇవ్వాలంటే వీళ్ళ లైఫ్ ఇవ్వడానికి వచ్చినట్టున్నాడు, ఎరా మూసుకొని వెళ్ళు అనగానే, అలా వెళ్ళేవాడినైతే కారెందుకు దిగుతాను, మీకేం కావాలి, డబ్బు కావాలా అనగానే, కాదు ఆ ఫిగర్ కావాలి అని అంటారు. ఇక సుమిత్కి కోపం వచ్చి వాళ్ళందరినీ తంతూ ఉంటే సుమిత్ కళ్ళల్లో ఇసుక చల్లుతారు. కరెక్ట్గా అప్పుడే రుద్ర రావడంతో సుమిత్ని కాపాడి అక్కడి రౌడీలందరికీ గట్టిగా బుద్ధి చెప్తాడు. దూరం నుండి వీరు వెళ్తూ ఉంటే తన్ని ఫాలో అయ్యి ప్రమీలకి ప్రమాదం సృష్టిస్తున్నాడని తెలుసుకొని రుద్ర ప్రమీలాని సేవ్ చేసి సుమిత్ దగ్గరికి వస్తారు. ఏంటి బ్రదర్ అనగానే, చూడు, ఈ ప్రమీల మా తమ్ముడి భార్య, తన్ని కాపాడినందుకు థ్యాంక్స్ అనగానే, నన్ను ఆమెని కాపాడింది మీరే బ్రదర్ అని అంటారు సుమిత్. నేనైనా ముందు కాపాడడానికి నువ్వే దిగావు కదా. చూడమ్మ ప్రమీల, ఆడపిల్ల బయటికి వచ్చి బిజినెస్ చెయ్యాలి అంటే ఇంట్లో వాళ్ళతో పాటు బయట వాళ్ళు కూడా మనకి అడ్డుగోడ వేస్తారు. ఇవన్నీ మన శత్రువులే చేస్తున్నారని మనం అనుకొని ముందుకు వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళాలి. అలాగే నీకు డ్రైవర్ని అటువైపు నుండి ధైర్యాన్ని నూరిపోస్తాను. గంగ చూసావా, ఇంట్లో వంట చేస్తుంది, అలాగే నన్ను కాపాడడం కోసం రౌడీలకే కోటింగ్ ఇచ్చింది అనగానే, బావా, నిజం చెప్పాలంటే గంగలా మేము ఫైటర్ కాకపోయినా నిన్ను చూసి మేము ధైర్యం నేర్చుకుంటాము. సరే బావగారు, వెళ్తున్నాను అని చెప్పి ప్రమీల వెళ్ళిపోతారు. ఇక సుమిత్, సార్, మీ చుట్టాలా అనగానే, అవును, రీసెంట్లో మా తమ్ముడు పోయారు. తన భార్య తను ఇంట్లోనే కూర్చుంటుందని మాకున్న సూపర్ మార్కెట్ని తనకి అప్పగించాము. కానీ అనగానే, ఇలా రౌడీలు అందరి ఫ్యామిలీలో ఉండరు కదా, కావాలని ఇంట్లో వాళ్ళు తొక్కాలని ఇలా చేస్తారు కదా అనగానే, అవును బ్రదర్, ఎలా కనిపెట్టారు అనగానే, అవన్నీ తర్వాత తెలుస్తాయిలే, మీరేం చేస్తారు అనగానే, ఇక తను ఒక బ్రహ్మచారని, తనకి ఎవరైనా పిల్లనిస్తే బాగుండని చెప్తూ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఓ అవునా అని చెప్పి ఇక రుద్ర తన ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడి నుండి ఇంటికి చేరుకుంటారు. ఇది ఇలా ఉండగా వంటగదిలో గంగ వంట చేస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న పల్లీలను తింటూ, ప్రమీల అక్క, రోజు నువ్వు నాతో పాటు ఇదిగో బాక్సింగ్ నేర్చుకో, రౌడీలు వస్తే చితక్కొట్టు అనగానే, తప్పకుండా గంగా, ఎందుకంటే ఆడవాళ్ళని బయటికి రానివ్వకుండా అనగదొక్కాలనుకుంటున్నారు కదా అనగానే విషిక అంటుంది, ఓ
నువ్వు బాక్సింగ్లో ఛాంపియన్ అయిపోదాం అనుకుంటున్నావా? నువ్వు ఎప్పటికీ ఈ ఇంట్లో పని చేయాల్సిందే అనగానే, ఓ అలా అని మీరు అనుకుంటే ఎలాగ చెప్పండి, ఎందుకంటే మీరు పనిచేసే రోజు కూడా వస్తుంది. సరే వీరు అన్నయ్య ఏరి అనగానే, వీరు బ్రోతో నీకేం పని అని అంటుంది. ఆయనకి ఇష్టమైన జ్యూస్ చేయమని అదిగో ప్రీతి గారు చెప్పారు, అందుకే చేశాను అనగానే, బయట గార్డెన్లో ఉన్నారు అని అంటుంది ఇషిక. ఇక ఇటువైపు సెల్లె ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ఈ జ్యూస్ ఇస్తావా అనగానే, అవునన్నయ్య నువ్వు నా వెనకాలేరా అని అంటుంది. ఇక ఇద్దరు వీరు దగ్గరికి వస్తారు, జ్యూస్ తీసుకుంటారు. గడగడ జ్యూస్ తాగగానే, ఏంటి సెల్లె విషమిచ్చి ఈ వీరుని సంపెత్తవా అనగానే, మరేం చేయనన్నయ్య అన్నయ్య, నిజం చెప్పాలంటే భాను బావగారిని చంపాడు. ఇప్పుడు ప్రమీలక్కని టార్గెట్ చేసి తన్ని సూపర్ మార్కెట్కి వెళ్లకుండా ఏదో చేయాలనుకుంటున్నాడు. ఈ వీరు అన్నయ్య చచ్చిపోయాడనుకో ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఒకవేళ దీనిలో విషయం ఉందని పోలీసులంతా ఎంక్వైరింగ్ చేస్తే నన్ను జైల్లో పెడతారు. అప్పుడు బావకి నువ్వే చెప్పి బెయిల్పై తేవాలా, ఎందుకంటే భానుబావగారిని చంపింది ఈయనే అని సాక్ష్యాలు అనగానే, ఏయ్ గంగా అనగానే, ఏంటి బామ్మర్ది ఎలా మాట్లాడుతున్నావు, నా సెల్ కరెక్ట్గా చేసింది, చచ్చిపో అని అంటారు గంగా వాళ్ళ అన్నయ్య. నేను బ్రతకాలి, హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి హడావుడి పడుతున్నా. ఇక ఇటువైపు వీరుని పట్టుకుంటుంది కాలర్ గంగా. ఏయ్ వదులు అనగానే, ఎక్కడికి వెళ్తావు, ప్రాణం అంటే నీకు అంత తీపి ఉంది, మరి భానుబావ గారు ఏ తప్పు చేశారు, తన భార్యని కూడా బయటికి వెళ్లకుండా చేస్తున్నారు. అసలు నీ గురించి అన్ని నిజాలు తెలిసినా రుద్ర సార్ ఎందుకు బయట పెట్టడం లేదో తెలుసా, ప్రీతి కడుపుతో ఉందన్న కారణం. కానీ నువ్వు చచ్చిపోయావనుకో, భానుని చంపింది నువ్వే అని ప్రీతికి తెలిసిందనుకో, అసలు నిన్ను మనిషిగా కాదు కదా, కనీసం తన దృష్టిలో ఎంగిలాకు కంటే ఎక్కువగా నువ్వుంటావని నీకు తెలుసా అనగానే, నన్ను కాపాడు గంగా అని అంటారు. ఛీ, నీ ప్రాణం గురించి ఎవరి కాళ్ళైనా పట్టుకుంటావు, కానీ ఏ పాపం తెలియని పెద్దమ్మోరు పెద్దయ్యోరు వాళ్ళిద్దరి గుండె కోతకి కారణమయ్యావు. ఇప్పటికైనా మనిషిగా మారు, ఎందుకంటే రుద్రసార్ గురించి నీకు తెలుసు కదా, అతను నీ గురించి తెలుసుకోకముందే నువ్వే మంచివాడిగా మారిపో అని అంటుంది. నా సెల్లు చెప్పింది కదా, ఇక నుండి మంచివాడిగా మారు, లేకపోతే ప్రతిరోజు ఇలాంటి టార్చర్ చేస్తుంది. పద సెల్లే, బావగారు నీకోసం వెయిట్ చేస్తున్నారు అని అంటారు ఇక గంగ వాళ్ళన్నయ్య. గంగ రుద్ర దగ్గరికి వస్తుంది. ఏంటి గంగా చాలా బిజీ అయిపోయావు, అందరికీ నేను పనులు అప్పగించాను, మరి నువ్వు మాత్రం బిజీ అయిపోయావేంటి అనగానే, సార్ మీరు చేయవలసిన పనులు మీరు చేస్తున్నారు, నేను చేయవలసిన పనులు కూడా నేను చేయాలి కదా అనగానే, ప్రమీలాని ఎక్కడి దాకా తీసుకొచ్చావు అనగానే, సార్ ప్రమీలక్క ఇంకా పాత పద్ధతిలోనే ఉంటానంటుంది, కానీ తన్ని మారుస్తాలే. ఇంతకీ ప్రమీలక్కకి పెళ్ళికొడుకుని చేశారా అనగానే, చూశాను, కానీ తన గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయాలి అనగానే, ఎంక్వైరీ పూర్తయ్యాక పెళ్లి చూపులు చేయండి అని అంటుంది. తప్పకుండా అని చెప్పి అంటూ ఉండగానే ఇటువైపు, సార్ ఇప్పుడు టైం ఎంతైంది అనగానే, ఎందుకు అనగానే, మా అన్నయ్య వస్తున్నాడు అనగానే, ఇంతలో వస్తారు. సెల్లా నువ్వు చెప్పావు కదా 1000 రూపాయలకి తిన్నంత బిర్యానీ అని, బావని తీసుకురావే అనగానే, ఓయ్ ఇద్దరు అన్నా చెల్లు బాగానే తయారయ్యారు, తిన్నంత బిర్యానీకి 1000 రూపాయలు కట్టాలా, అంటే మొత్తం అంతా లాగించేద్దామనా, అక్కడున్న వాళ్ళకి ఎవరికి ఉంచరా అనగానే, అయ్యో సార్ ఆఫర్స్ పెట్టినప్పుడు మనం అక్కడికి వెళ్ళి తింటే బాగుంటుంది కదా, ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ ఉంటుంది, కానీ అక్కడ మనకి నచ్చిన ఫుడ్ మనం ఎంజాయ్ చేయొచ్చు, రండి సార్ అనగానే, బావా రా బావా, నేను వచ్చాక నాకు నువ్వు పార్టీ ఇవ్వలేదు, తొందరగా రా అని చెప్పి రుద్రని ఇటు గంగా అటువైపు రంగా ఇద్దరు కారులోకి ఎక్కించుకుంటారు. ఇక అలా గంగా రుద్ర ముగ్గురు ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి 1000 రూపాయల ఫుడ్ ఛాలెంజ్లో ఇక గంగా పాల్గొనేటట్టు కూపన్ రెడీ చేస్తారు. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే
ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.